వాళ్ళు హెచ్చరిస్తున్నారు, భయపెడుతున్నారు. ఎందుకంటే మేము అది లీగల్ బిల్డింగ్ కదా, మేమందరం లీగల్‌గా కొనుక్కున్నాము. సో, అందుకని వాళ్ళు అన్ని రకాలుగా దాన్ని ఒకే అబద్ధాన్ని 10 సార్లు నిజంగా మా మీద చెప్తే సో, అందరూ భయపడుతున్నారు అని అనుకుంటున్నారు. బట్ ఇదంతా మేము లీగల్‌గా కొనుక్కున్న బిల్డింగ్. ఎవరు కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బఫర్ జోన్‌లో అన్న మాట ఏంటంటే అది వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషను. బఫర్ జోన్ ఉన్న ఇళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు బిల్స్ కట్టించుకుంటున్నారు? ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ 3 మంత్స్ ముందు కూడా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి మా బిల్డింగ్‌కి. మరి అప్పుడే వద్దని చెప్పాలి కదా, బఫర్ జోన్‌లో ఉన్నాం. ఎప్పుడైతే 2012లో వచ్చిందో మరి అప్పుడెందుకు చెప్పలేదు? ఇప్పుడెందుకు చెప్తున్నారు? ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం బఫర్ జోన్ వచ్చిందా? వాళ్ళకి అన్నీ తెలుసు, ఇది లీగల్ బిల్డింగ్ అని తెలుసు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అని తెలుసు, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారని తెలుసు. కానీ ల్యాండ్ కావాలి కాబట్టి వాళ్ళు రకరకాలైన వెర్షన్స్ మారుస్తున్నారు. మేము ప్రొటెస్ట్ చేసినప్పుడల్లా వాళ్ళు ముందు గాంధీ సరోవర్ కోసం అన్నారు, అట్లా కాదు గాంధీ గారి విగ్రహం కోసం మమ్మల్ని వెళ్ళగొడతారా అనగానే వాళ్ళు బఫర్ జోన్ అంటున్నారు. మేము బఫర్ జోన్లో లేదు అని ఫైట్ చేసేసరికి మీది జీరో వాల్యూ అంటున్నారు. సో వాళ్ళే మాటలు మారుస్తున్నారు. మేమైతే ఒకే మాట మీద ఉన్నాం, గవర్నమెంటే మాట మారుస్తుంది.